వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. వార్డుల బరిలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 3911 పంచాయతీలు, 29917 వార్డులకు ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇక ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో? యాంకర్ మాట్లాడుతున్నా. శ్రీనివాస్ వినిపిస్తుందా? శ్రీనివాస్ తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడ ఏంటి సిచ్యువేషన్? కలిసితో కొద్దిగా వేటైనా కానీ ఇప్పుడు మాత్రం సరండి. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 500 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇందులో 330 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి. ఈ 3721 వార్డు సభ్యులు ఉన్నారు. అయితే ఇక మనం ఇది ఆదిలాబాద్ జిల్లాకు వస్తే మొత్తం 8 మండలాలకు ఉన్నాయి. ఆదిలాబాద్ రూరల్, మావాల, బేల, జైనాస్, సాత్నాల, బోరస్, సాంసి, భీంపూర్ ఈ 8 మండలాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ 156 సర్పంచులు బరిలో ఉన్నారు. దీంట్లో 560 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వార్డులు ఆదిలాబాద్ జిల్లాలో 1260 వార్డులకు గాను 2620 మన వార్డు సభ్యులు ఉన్నారు. అయితే ఈ మళ్ళా నిర్మల్ జిల్లాకు వస్తే నిర్మల్ రూరల్, సోన్, దిలార్పూర్, సారంగపూర్, నర్సాపూర్, లోకేశ్వర్, కుంటాల 7 మండలాలకు ఉన్నాయి. ఇక మంచిర్యాలలో 7 మండలాలు, ఆసిఫాబాద్ లో 6 మండలాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయి. అయితే ఈ నిర్మల్ జిల్లాలో మనం ఇప్పుడు దిలార్పూర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే ఎక్కువ ఓట్లున్న ఈ గ్రామ పంచాయతీ. అయితే ఈ శాంతి భద్రత దృష్ట్యా కూడా ఇక్కడ డిఎన్ఎస్ 166 సెక్షన్ అమల్లో ఉంది. దాంతో అమల్లో ఉంది. ఇక్కడ నలుగురు గుంపు కూడా చూస్తున్నారు. ఈ ఎన్నికలు మొత్తం ప్రశాంతంగా జరుగుతుంది. ఈ నిర్మల్ జిల్లాకు వస్తే 131 సర్పంచులకు ఎన్నిక జరుగుతున్నది. అయితే ఇందులో 10 సర్పంచ్ ఏకగ్రీవమైనవి. అయితే 121 గ్రామ పంచాయతీలకు మాత్రం సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ 1,17,461 గ్రామ పంచాయతీలకు 1,17,461 ఓటు హక్కులు వినియోగించుకుంటారు. మహిళలు 91,316, పురుషులు 80,140 అంటే ఇక్కడ మహిళలు ఎక్కువ అధికంగా ఉన్నారు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ శాంతి భద్రత దృష్ట్యా అన్ని పోలీసు శాంతి భద్రత దృష్టిస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసినారు. ఇక్కడ ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామ పంచాయతీ. ఇలా దాదాపు 6,000 వరకు ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్న పరిస్థితి. శ్రీనివాస్, పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? శ్రీనివాస్, ఈరోజు పోలింగ్ శాతం 2 విడతలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంతో పోల్చుకుంటే? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ రూరల్ ప్లస్ నిర్మల్ రూరల్ కాబట్టి ఇక్కడ రూరల్ లో ఎక్కువ జనాలు మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎవడైనా కానీ ఇక్కడ దాదాపు ఒక 500 మంది ఓటు హక్కు వినియోగించినట్టు మనకు తెలుస్తుంది. లైన్ లో ఉన్నారు మనకి ఇప్పుడు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.